అమరావతి రాజధానిలో 500 బెడ్స్ కెపాసిటీతో 150 ఐసీయూ కెపాసిటీతో హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీ రాబోతూ ఉందని మనం గతంలోనే వీడియో చేస్తున్నాం. అయితే కొన్ని పేటీఎం డాగ్స్ మురిగిని నిన్న తాజాగా కేంద్ర ప్రభుత్వం అమరావతిలో ఈఎస్ఐ హాస్పిటల్ ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 250 కోట్ల రూపాయలతో తొలి విడత ఈఎస్ఐ హాస్పిటల్ మొదలు కాబోతా ఉంది. 500 బెడ్స్తో ప్రారంభమయ్యే ఈ ఈఎస్ఐ హాస్పిటల్ రాబోయే 10 సంవత్సరాల్లో 1200 బెడ్స్కి డెవలప్ చేయబోతా ఉన్నారు. విజయవాడ, అమరావతి రాజధాని, గుంటూరు, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో 2 జిల్లాల్లో ఎవరైతే ఉద్యోగస్తులు, ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగస్తులు తక్కువ జీతాలు ఉన్నారో వాళ్ళందరికీ ఈఎస్ఐ సేవలు అందబోతా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈఎస్ఐ హాస్పిటల్కి అనుబంధంగా మెడికల్ కాలేజీ కూడా రాబోతా ఉంది. అదే కనుక జరిగితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటికే ఉన్న 3 మెడికల్ కాలేజీలతో పాటు ప్రభుత్వం మరొకటి పిడుగురాళ్ళ దగ్గర మరో మెడికల్ కాలేజీ, ఇక అమరావతి రాజధానిలో మరో 2 మెడికల్ కాలేజీలు రాబోతా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఎయిమ్స్లో కూడా ఇప్పటికే క్లాసులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మెడికల్ కాలేజీలు కలిగిన జిల్లాగా ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా డెవలప్ కాబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానిలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏ గ్రామ పరిధిలో పెట్టబోతా ఉన్నారు, ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు అనే వివరాలతో మరిన్ని వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుస్తుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.